నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అమెరికాలో ఏ ఎన్ఆర్ఐలు కలిసినా ఒక్కటే మాట, ఒక్కటే అంశంపై చర్చ. పౌరసత్వంపై బాంబు పేల్చారు ట్రంప్. దీంతో బాబోయ్ అంటూ గుండెలు పట్టుకున్నారు ప్రవాస భారతీయులు. అందరి దృష్టి అమెరికా సుప్రీంకోర్టుపైనే పడింది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే అమెరికన్ ఫస్ట్ అంటూ విదేశీయుల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నారు డొనాల్డ్. తాజాగా మరోసారి ఆయన దూకుడు ప్రదర్శించారు. కేవలం బానిసల పిల్లల కోసం తీసుకొచ్చిందేనని స్పష్టం చేశారు. కానీ ప్రపంచవ్యాప్తంగా కొందరు సంపన్నులు దుర్వినియోగం చేస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ అంశంపై అమెరికా సుప్రీంకోర్టులో ఏప్రిల్ 1న విచారణ జరగనుంది. ఇప్పటికే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అన్నంత పని చేశారు. తండ్రి అమెరికన్ అయితేనే జన్మతః పౌరసత్వం అంటూ మెలిక పెట్టారు. కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం కూడా చేశారు. దీంతో అగ్రరాజ్యంలో ప్రవాసుల గ్రీన్ కార్డ్ ఆశలు ఆవిరయ్యాయి. జన్మతః వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అక్రమ వలసదారులతో పాటు విద్యార్థులు, ప్రొఫెషనల్స్కు ఆటంకాలు ఎదురయ్యాయి. వలసదారులకు పుట్టే పిల్లలకు జన్మతః పౌరసత్వం రాదని అమెరికా ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. గన్ను కంటే పెన్నుకు పవర్ ఎక్కువ. అక్షరాల ఇది నిజమేనని అగ్రరాజ్య అధినేత నిరూపించారు. ఒకే ఒక్క సంతకంతో లక్షలాది మంది గుండెల్లో గుబులు పుట్టించారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 18 లక్షల మంది భారతీయులకు షాక్ ఇచ్చారు. వలసదారులకు అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా లభించే అమెరికా పౌరసత్వం అందించే చట్టాన్ని రద్దు చేశారు. 100 ఏళ్లుగా అమల్లో ఉన్న విధానానికి ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో ఫుల్ స్టాప్ పెట్టారు ట్రంప్. (1865) అంతర్యుద్ధం ముగిసిన తర్వాత అమెరికాలో జన్మతః పౌరసత్వ చట్టాన్ని ప్రవేశపెట్టారు. అమెరికా చట్టాల ప్రకారం ఆ దేశ పౌరులకు పుట్టిన వారికి మాత్రమే కాకుండా అక్కడ జన్మించిన ప్రతి ఒక్కరికి ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన వారంతా ఆ దేశ పౌరులే. శరణార్థుల పిల్లలకు అమెరికా జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది. ఇప్పటి వరకు ఆ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగింది. తల్లిదండ్రుల వలన స్థితితో సంబంధం లేకుండా అమెరికాలో జన్మించిన పిల్లలకు అగ్రరాజ్య పౌరసత్వం లభించే విధానం అమల్లో ఉంది. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజునే జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేసేలా కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ పలు రాష్ట్రాలు దావాలు వేశాయి. దీనిపై విచారణ జరిపిన పలు కోర్టులు ట్రంప్ ఉత్తర్వులను నిలిపివేశాయి. చివరకు వ్యవహారం సుప్రీంకోర్టును చేరింది. అగ్రరాజ్యంలో మనోళ్ల సంఖ్య రోజురోజుకు శరవేగంగా పెరుగుతోంది. 52 లక్షల మంది ఎన్ఆర్ఐలు అమెరికాలో నివసిస్తున్నారు. అందులో 30% మంది అమెరికాలో జన్మించిన వాళ్లే. మిగతా వాళ్ళంతా వలసదారులు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయులపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. తాత్కాలిక వీసాపై అమెరికా వెళ్లి గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్న వారికి పుట్టిన పిల్లలెవ్వరికీ అమెరికా పౌరసత్వం లభించదు. ట్రంప్ ఉత్తర్వుల ప్రకారం బిడ్డకు జన్మనిచ్చే సమయానికి తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా, ఒకవేళ తండ్రి చట్టబద్ధంగా అమెరికాలో ఉన్నప్పటికీ శాశ్వత నివాసి కాకపోయినా పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం రాదు. అలాగే తండ్రి శాశ్వత నివాసి అయినప్పటికీ తల్లి తాత్కాలిక వీసా మీద అమెరికాలో నివాసం ఉంటున్నా అదే నియమం వర్తిస్తుంది. రైట్, ఇక ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి ఉన్నటువంటి గందరగోళాలపై మాట్లాడడానికి, ఒక క్లారిటీ ఇవ్వడానికి, ఒక స్పష్టతని ఇవ్వడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు, నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. ట్రంప్ ఇతర దేశాల ప్రజల
వాళ్ళకి మాత్రమే షాక్ కాకుండా వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి కూడా అక్కడ కూడా ఒక బాంబు పేల్చారు, అదే బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి. దీంతో అక్కడ చాలా పెద్ద చర్చ నడుస్తోంది. ట్రంప్ వాదన ఎలా ఉందంటే 1868లో ఆఫ్రికన్ అమెరికన్స్ ఎవరైతే ఆ బానిసల పిల్లల కోసం అక్కడ తీసుకొచ్చినటువంటి చట్టం అది అని చెప్తున్నారు. మరి ఇక్కడ 14వ రాజ్యాంగ సవరణలో చూస్తే ఎక్కడ అలా స్పష్టంగా ట్రంప్ చెప్తున్నట్టుగా లేదు. కేవలం అంటే ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో 150 ఏళ్ల రాజ్యాంగ హక్కును రద్దు చేయడం అనేది సాధ్యమవుతుందంటారు ఒక సంతకంతో? ఒకటి ఇది ఒక ట్రంప్ చేసిన పని. ఇంకోటి కూడా మీరు మెన్షన్ చేయలేదు. దాదాపు 1880-90లో పెద్ద కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. కరెక్ట్ సార్. ఒక చైనీస్ వ్యక్తి ఇక్కడ పడతాం వెళ్ళిపోవటం రావటం, అది కూడా సుప్రీంకోర్టు ఆయనకు హక్కు ఉన్నదని చెప్పింది. సో 130 సంవత్సరాల తర్వాత ఈ ఛాలెంజ్ సుప్రీంకోర్టులో, అమెరికన్ సుప్రీంకోర్టులో వచ్చాయి. మన కొన్ని విషయాలు ఫ్రాంక్గా చెప్పుకోవాలి. ఇది ట్రంప్ తీసుకొచ్చిన విషయం భారతీయుల మీద ఫోకస్ అవుతుందేమో అన్నట్టుగా మీరు చెప్తున్నారు. విన్న వాళ్ళకి అలాగనిపిస్తుంది. భారతీయుల మీద కాదు. ఇది ఎక్కువగా దక్షిణ అమెరికా నుంచి, సెంట్రల్ అమెరికా నుంచి చాలామంది వచ్చేయటం, అక్కడ పిల్లలు కంటాం, నెక్స్ట్ డే వెళ్ళిపోవటం వాళ్ళ దేశానికి. ఆ హాస్పిటల్లో కనేయటం, వెళ్ళిపోవటం, వాళ్ళ సిటిజన్షిప్ వస్తుంది వాళ్ళ పిల్లలకి. అది కొంచెం యాంకర్ బేబీస్ అంటారు. యాంకర్ బేబీస్ అంటే ఆ పడవలకి లంగర్ లేస్తారు కదా, అది లంగర్ లాగా ఆ పిల్లల్ని అక్కడ పెట్టుకుని వీళ్ళు నాటుకోవాలి కదా. అల్లరైపోయింది అది. ఏ సింపుల్ రూల్ అయినా అబ్యూజ్ అవుతే తప్పకుండా స్క్రూట్నీకి వస్తుంది. అందరు చూడటం మొదలు పెడతా. అందువల్ల అది స్క్రూట్నీలోకి వచ్చింది. ఆయన కూడా చెప్పింది ఇలాంటి వాళ్ళు వచ్చి చేస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో ఇలాంటిది లేదు. అది కరెక్టే కదా. మనం అమెరికా చేస్తుంది, మన భారతీయులు ఇంపాక్ట్ అయిపోతారు, అన్యాయం అయిపోతుందంటూ కరెక్ట్, 100% కరెక్ట్. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు మన దేశంలో ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఇక్కడ పుట్టారు, వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వటానికి మీరు ఒప్పుకుంటారా? చెప్పండి. రోహింగ్యాస్ వచ్చారు, 2 లక్షల మంది దాక్కున్నారు ఇక్కడ హైదరాబాద్లో, ఇక్కడ అక్కడ. వాళ్ళు కూడా మళ్ళాగానే ఉంటారు చూడటానికి. వాళ్ళ ఓట్లు ఏం చేసుకున్నారు అది వేరే విషయం. ఆధార్ కార్డ్స్ కొనుక్కున్నారు, చక్కగా అంతా బాగానే ఉన్నది. వాళ్ళ పిల్లలు ఇక్కడ పుట్టారు, మరి వాళ్ళ సంగతి ఏంటి? సో మనం ఎక్కువ నీతులు చెప్పే టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీతులు చెప్పకూడదు. ఇన్కన్వీనియన్స్ అన్యాయం కదా, అక్కడ ఉన్నారు కదా, అంతం వేరు. సో దేఫో 2 సైడ్లు ఉన్నాయి ఆర్గ్యుమెంట్కి. చాలామంది అయ్యో భారతీయులు 50,000 మందో 1,00,000 మందో ఈ కేటగిరీలో ఉన్నారు, అలవాటు చేసుకున్నారు. మెక్సికో నుంచి గోళ్ళ దూకి వెళ్ళిపోయారు, ఫెన్స్ దూకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మిగతా దేశాల్లో వచ్చిన వాళ్ళు దొంగతనంగా వెళ్ళారు, వాళ్ళు తిరిగి పంపిస్తున్నారు, తప్పులేదు. ఇది కూడా టెస్ట్ అవుతారు సుప్రీంకోర్టులో. నేను అనుకుంటున్నా సుప్రీంకోర్టులో 90 జడ్జెస్ ఉన్నారు యుఎస్ఏ. దాంట్లో 6 జడ్జెస్ కన్జర్వేటివ్ జడ్జెస్, కానీ 5 జడ్జెస్ ఎలాగెళ్తారు చూడాలి. చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. సార్ ఇప్పుడు 1898లో యుఎస్ వర్సెస్ వాంగ్ కిమ్ ఆర్క్ ఈ కేసులో సుప్రీంకోర్టు ఇప్పటికీ కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్ను సమర్థించింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు మీరు చెప్తున్నటువంటి జడ్జెస్, కన్జర్వేటివ్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో దాన్ని తుడిచేసి మళ్ళీ కొత్త తీర్పునిచ్చేటువంటి అవకాశం ఉంటుందంటారా? 100% ఉన్నారు. ఎందుకంటే అప్పుడు ఎంతమంది వచ్చారు అలాగే అమెరికాకి? 1000 మంది, సంవత్సరానికి 500 మంది. ఇప్పుడు ఎంతమంది యాంకర్ బేబీస్ అంటారు, యాంకర్ బేబీస్ అక్కడికి వెళ్ళి పుట్టించుకోవటం, వెళ్ళిపోవటం, భారతదేశానికి వచ్చేసి శుభ్రంగా ఇక్కడ బ్రతికి 20 సంవత్సరాల తర్వాత మా అబ్బాయి సిటిజన్ అక్కడ పుట్టాడని చెప్పుకున్నది. సంవత్సరానికి 4 లక్షల 3 లక్షల మంది, 5 లక్షల మంది తయారయ్యారు. ఆ చైనీస్ ఇండివిజువల్ ఉన్నప్పుడు 100 మంది కూడా లేరు. ఎలాగా? సో ఇది మాస్ యాక్టివిటీ అయిపోయింది కదా నేను చెప్పేది. మాస్ యాక్టివిటీ, ఒక ఆర్కెస్ట్రేటెడ్ యాక్టివిటీ అయిపోయింది కదా. టూరిస్ట్ వీసాల మీద వెళ్తాం, అక్కడికి కనటం, ఇది చేస్తున్నారు. అంటే కరెక్ట్ కాదని నేను అంటలేదు. ఎవరి అవసరాలు వాళ్ళు తీసుకుంటారు, తప్పులేదు. కానీ సో దాని మీద ఎలాంటి రియాక్షన్ వస్తుంది, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెడతారు? దాంట్లో ఒక పేరెంట్ అయినా సిటిజన్గా ఉండాలా, ఒక పేరెంట్ అయినా లెజిటిమేట్గా దేశంలో ఉండాలా? లెజిటిమేట్గా అంటే ఏంటి?
అతను స్టూడెంట్గా చదువుకుంటున్నాడు, స్టూడెంట్ వీసా ఉన్నది, పని చేయడానికి H1B వీసాలో వెళ్ళాడు, పుట్టాడు. ఆ కేటగరైజేషన్ చేస్తారు, మ్మ్. చేస్తారు. ఇల్లీగల్గా పేరెంట్స్ వెళ్ళి ఉండి వాళ్ళ పిల్లలకంటే గెట్ అవుట్ అంటారని మాత్రం నేను అనుకుంటాను. మ్మ్. లెజిటిమేట్గా మీరు వెళ్ళి అక్కడ కూర్చుని మీకు సంతానం కలిగితే ఉండొచ్చు అని అనుకుంటాను. కానీ సుప్రీంకోర్టు తీసుకోవాల్సిన నిర్ణయం ఎలాగుంటుందంటే, ఇది చాలా పెద్ద నిర్ణయం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ 1880-90 మీరు చెప్పిన జడ్జిమెంట్ ఓకే అంటే సంవత్సరానికి 10 లక్షల మంది సిటిజన్స్కి అవకాశం ఇచ్చినట్లు లెక్క కదా అవును. ఇప్పుడు. సో ఆ నిర్ణయం తీసుకుంటారు. ఎలా తీసుకుంటారు? చాలా పెద్ద నిర్ణయం అది, పెద్ద నిర్ణయం. కోర్టు ముందరకు వస్తారు, వాళ్ళు ఏ రకంగా చేస్తారు, ఏ రకంగా తిప్పుతారు, ఆర్గ్యుమెంట్స్ ఎలాగెళ్తాయి, ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ తీసుకొస్తారు, మీద ఇంపార్టెన్స్ ఉంటుంది. తర్వాత సుప్రీంకోర్టు ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళ మీదకి రాకపోవచ్చు, ఫ్యూచర్కి వెళ్ళవచ్చు. మ్మ్. ఫ్యూచర్కి వెళ్ళవచ్చు. ఆల్రెడీ ఎవరైతే ఈ బెనిఫిట్ పొందారో, ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో ఓకే అనొచ్చు. ఇల్లెజిటిమేట్గా ఇంకో ప్రశ్న కూడా వచ్చింది. వీసా లేకుండా వెళ్ళి అక్కడ రహస్యంగా బ్రతికి నీకు పిల్లోడు పుట్టాడంటే ఏంటి పరిస్థితి? అది సుప్రీంకోర్టు సహిస్తుందా అంటే సహించకపోవచ్చు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ జడ్జ్మెంట్. తర్వాత మీరు కనుక్కోవాల్సింది, లేకపోతే ఆలోచించవలసింది ఏంటంటే, అమెరికా మీద అట్రాక్షన్ ఏంటి? మ్మ్. అమెరికా మీద అట్రాక్షన్ ఏంటి? ఎవరు వెళ్ళి చైనాలో చేయట్లేదు ఈ పని, అంటే ఆ చట్టా లేదు, బర్త్ రైట్ సిటిజన్షిప్ లేదు, ఎక్కడా లేదు. సో అందువల్ల అమెరికాకు ఉన్న సాఫ్ట్ పవర్ ఇది. సాఫ్ట్ పవర్ అంటే కనపడని తుపాకులు కాదు, ఇది కాదు. అక్కడ లైఫ్ స్టైల్ కావాలి. ఇక్కడ ఏదో మేము ట్యాక్సీ డ్రైవింగ్ చేసుకుంటున్నాం, అది వెళ్ళగానే మా జీవితాలు ఇంపార్టెంట్ అయిపోతాం, ఆదాయాలు పెరుగుతాయి, స్టేటస్ పెరుగుతుంది. మ్మ్. సో ఆ సాఫ్ట్ పవర్ ఉన్నారు కాబట్టి అందరూ వెళ్తున్నారు. ఇలాంటి చట్టం మిగతా దేశాల్లో వస్తే వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు ఆ అవకాశం ఇవ్వట్లేదు కదా, అవకాశం ఇవ్వట్లేదు. ఫ్యూచర్లో మాత్రం జపాన్, ఇజ్రాయెల్ ఇలాంటి దేశాలు ఇవ్వచ్చు, ఎందుకంటే జనాభాలు పడిపోతున్నాయి, ఫాస్ట్గా పడిపోతున్నాయి. మ్మ్. సో ఇది ఒక అవకాశం కూడా ఉన్నది మార్పు తీసుకురావటానికి. బట్ ఇట్స్ అ వెరీ వెరీ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. కరెక్ట్. ఏ దేశం ఒప్పుకొని అన్నప్పుడు అమెరికా ఒప్పించాలి అంటే కష్టం. బెస్ట్ జడ్జిమెంట్ దీంట్లో ఏంటంటే, ఇప్పుడు వరకు వచ్చిన వాళ్ళకి ఓకే. రెండోది, ఎవరైనా లెజిటిమేట్గా వస్తే ఓకే అంటారా, కాదన్నారంటే ఫినిష్డ్. ఇంకా ఒక పెద్ద తలుపు మూసేసినట్టుగా అమెరికాకి మాత్రం మనం భావించం. మ్మ్. సో ఇది ఒక పెద్ద ప్రపంచాల్లో ఇది ఒక ముఖ్యమైన స్టెప్. అమెరికా తీసుకుంటాం. ఇది వాళ్ళ మిస్యూజ్ కూడా చేశారు కదా, నేను చెప్పాను కదా, అవును. రోజుకు 2000 మంది వెళ్ళిపోయేలా పనులు చేస్తూ ఉంటే ఎలాగా? యాక్సిడెంట్గా కాదు కదా. ఎక్కడ మెక్సికో సిటీ నుంచి 2 గంటలకు వెళ్ళి దిగిపోయి ఏదో హాస్పిటల్లో చేరిపోయి కన్నేసి వచ్చేసాక అయిపోయింది. అదంతా ఒక తిరిగి బర్త్ వచ్చేస్తారు. టూరిజం లాగా తయారయ్యారు. అది మరి ఎలాగా మనం ఆలోచించేది? సో దీస్ ఆర్ ఆల్ కొంచెం కష్టమైన పాయింట్స్. ఆ దేశాన్ని కండెమ్ చేయటం, ఎస్, ఒక తలుపు మూసేస్తారు మళ్ళాంటి వాళ్ళకి, కానీ దీనికి ఆల్టర్నేటివ్ మెడిసిన్ కూడా ఉన్నది. ఇది మన దేశం మంచిగా చేసుకుంటే అక్కడికి వెళ్ళే పని ఉండదు. మ్మ్. అది కూడా మనం ఆలోచించుకోవాలి. అది చేయటానికి ఎవరు రెడీగా లేరు ఇక్కడ. ఎవరు సాఫ్ట్గా చేద్దాం, పరిపాలన బాగా చేద్దాం, ఇది పెంచుదాం, మనకి తెలివితేటలు ఉన్నాయి, అది ఎవరు చేయటం లేదు. చాలా సామాజికంగా తేడాలు వచ్చేసినాయి. మతాలు, తర్వాత పక్క దేశాలు కూడా మనల్ని ఏడిపిస్తున్నాయి. యుద్ధం ఎక్కువైపోయింది మన మీద, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, మన దేశాన్ని చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ కూడా తిరిగి వచ్చేస్తున్నారు అమెరికా నుంచి, అక్కడి నుంచి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు భారతదేశమే బాగున్నది, అది వాల్యూ లేదు, ఈ కొంచెం మనకి తిండి కోసమే వెళ్ళాం, ఇక్కడ తిండి ఇంకా బాగున్నది, ఎక్కువ ఈజీగా దొరుకుతున్నాయి, ఉద్యోగాలు చేసుకోవచ్చు, చాలామంది తిరిగి వస్తున్నారు. మనం అది అట్రాక్టివ్గా చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు. దీనికి సొల్యూషన్ ఉన్నది. ఎవరు ఫిన్లాండ్, నార్వే నుంచి ఎవరు వెళ్ళరు అమెరికాకి, మ్మ్. ఎవరు వెళ్ళరు.
ఏదో టూరిస్ట్గా వెళ్తారు వచ్చేస్తారు, ఎవరు వెళ్ళరు స్కాండినేవియా నుంచి సెటిల్ అవటానికి. ఫ్రెంచ్ పీపుల్ కూడా ఎక్కువ వెళ్ళరు. అంటే వాళ్ళ దేశాలు వాళ్ళకి సరిపడుతున్నాయి, మన దేశాలు మనకు సరిపడలేదు. ఏదో మనం కూడా చేసే తప్ప అక్కడ ఏదో బాగున్నది, బాగా చెప్తున్నారు కౌరులు అని చాలామంది వెళ్ళిపోతాం అక్కడ. సో అది ఉన్న ప్రాబ్లం కూడా, దీనికి ఆన్సర్ కూడా ఇదే. మ్మ్. ఇప్పుడు ఇంకొకటి సార్, రాజ్యాంగ సవరణను మార్చాలి అని అంటే కాంగ్రెస్లో 2/3 మెజారిటీ ఉండాలి. జస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ట్రంప్ దీన్ని సాధించగలడు అని మనం ఎలా అనుకోవచ్చు అంటారు? సుప్రీంకోర్టుకి వెళ్ళింది కదా, సుప్రీంకోర్టు అక్కడ టెస్ట్ చేసేది ఏంటంటే ఇంటెంట్ ఏంటి, ఈ చట్ట ఇంటెంట్, ఓకే. ఒరిజినల్ ఇంటెంట్ ఏంటి, అది వాళ్ళకున్న తగు. చట్టం పాస్ చేశాం, 250 సంవత్సరాలు అవి నా దేశం స్థాపించి ఎన్నో అమెండ్మెంట్స్ చేయలేదు, 40 30 చేశారు అనుకుంటున్నాను నేను. ఇంకా గూగుల్ టక దూసి మీకు చెప్పట్లేదు. మనం 150కి 160కి వచ్చేసాం. మనం కాన్స్టిట్యూషన్ సాయంకాలానికి మార్చేస్తారు, అక్కడ మార్చరు. మారిస్తే ఇరిగిపోతారు దేశం, అనవసరంగా చీప్ చేస్తామని వాళ్ళకి మంచి కరెక్ట్ వ్యూ ఉన్నది అక్కడ. దానికి సుప్రీంకోర్టు చూసేది ఒరిజినల్ ఇంటెంట్ అసలు ఏంటి, దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుందా, లేకపోతే కొద్దిగా ఆ ఒరిజినల్ ఇంటెంట్ ఆ రోజు వేరు ఈవేళ వేరు, సో అది చూసుకుంటుందా. సో చాలా చాలా విషయాలు వస్తాయి. ఇది కూడా ఎన్నో సంవత్సరాల క్రితం కాదు, దాదాపు 150 సంవత్సరాల క్రితమే అక్కడ బానిసకం ఉండేది. పూర్తిగా మనుషులు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, వాళ్ళ జీవితాలు వేరు. తండ్రి పిల్లల్ని వేరే చేసేయచ్చు, తల్లి పిల్లలు వేరే మార్కెట్లో అమ్మచ్చు. చాలా ఘోరాలు జరిగినాయి, ఎన్నో సంవత్సరాలు కాదు, 150 సంవత్సరాల క్రితం. ఇది పెద్ద వాళ్ళు ఏదో సివిలైజ్డ్ పీపుల్, మనం అన్సివిలైజ్డ్ అని కాదు. ఇవాళ మన మీద వేలు పెడుతున్నారు. 1960 తర్వాత 80 వరకు కూడా, 1880 వరకు కూడా అక్కడక్కడ అలా జరుగుతూ ఉన్నది అమెరికాలో. సో ఆఫ్టర్ ఆల్ 150 years ago అక్కడ స్లేవరీ ఉండేది. 1960 వరకు భారతీయులకి వీసా ఇచ్చేవారు కాదు అమెరికాకి, వీసా లేదు చదువుకోవటానికి ఎదుగుకోవటానికి అన్నిటికి. తర్వాత మార్చారు. సో ఇది చాలా దూరం వచ్చాం. అది సుప్రీంకోర్టు ఇంట్రెస్టింగ్ నిర్ణయం తీసుకుంటుంది. ఒరిజినల్ ఇంటెంట్ ఏంటి అసలు ఆలోచన అప్పుడు ఏమొచ్చింది, 14వ అమెండ్మెంట్ చేసినప్పుడు అది ఈవేళ సరిపడుతుందా, అది వైలేట్ అవుతుందా, ఒరిజినల్ ఇంటెంట్ అది చూస్తారు. అది ఎలాగ ఆర్గ్యూ చేస్తారు, ఇటు మనం తెలుసుకోవాలి, ఎలా చేస్తారో చూడాలి. పెద్ద లాయర్లు ఉంటారు రెండు పక్కల, జడ్జెస్ ఆలోచించేది కూడా పెద్ద చట్టా తీసుకొస్తే పర్వాలా చేయకూడదు, దేశాన్ని పెద్ద నిర్ణయం తీసుకొస్తే ఆ నిర్ణయాలు కేర్ఫుల్గా చేయాలి అని వాళ్ళకి తెలుసు. అది నేర్చుకుంటారు సుప్రీంకోర్టులో అక్కడ. సో మనం చూద్దాం, ఇది ఇంట్రెస్టింగ్. బట్ నేను అనుకుంటున్నా సుప్రీంకోర్టు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు. అది చట్టానికి వెళ్ళకుండా ఈ యాక్ట్ అది ఆ రోజు ఈ సెక్షన్ కింద ఇది కొట్టేస్తారు, ఈ సెక్షన్ ఒప్పుకుంటారు, కొన్ని డిగ్రీ ఇస్తారు. ఇవన్నీ చూడాలి కొద్దిగా. ఎస్ ఆర్ నో ఎవరు అనుకుంటున్నాను. ఓకే. అయితే ఈ అమెరికాలో ఉండేటువంటి నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్, వాళ్ళ టెన్షన్స్ ఏంటి అని అంటే, సిటిజన్షిప్ని కేవలం అంటే ఒక బర్త్ని బేస్ చేసుకొని కాకుండా పేరెంట్ స్టేటస్ని బేస్ చేసుకొని నిర్ణయించడం వల్ల అమెరికాలో ఈ సెకండ్ క్లాస్ సిటిజన్స్ అనేటువంటి ఒక కొత్త వర్గం పుట్టుకొచ్చేటువంటి ప్రమాదం ఉందేమో, డిస్క్రిమినేషన్ స్టార్ట్ అవుతుందేమో అనేది కొంతమంది. కొంతమంది ఏంటంటే ఈ డెసిషన్ వల్ల సిటిజన్షిప్ లేనటువంటి వేలాది మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు స్టేట్లెస్గా అయిపోయేటువంటి ప్రమాదం కూడా ఉందేమో అనేటువంటి ఒక భయం. స్టేట్లెస్గా జరగనవరు అక్కడ, వాళ్ళకి కొన్ని సేఫ్ గార్డ్స్ ఉన్నాయి. కొన్ని ట్రంప్ కూడా 15-20 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇక్కడ మనం చేయకూడదనే పరిస్థితి కూడా వచ్చింది. సో అంత రూత్లెస్గా చేస్తారంటే నేను అనుకోవట్లేదు. పిల్లల్ని అంత రూత్లెస్గా ఉండరు, ఏదో వయా మీడియాగా చేస్తారు, ఫ్యూచర్లో జరగనివ్వకుండా చేస్తారు. ఒక పేరెంట్కైనా లెజిటిమేట్ స్టేటస్ ఉంటే గ్యారంటీగా అది కొంచెం ఫార్మలైజేషన్ చేస్తారని మాత్రం నేను అనుకుంటాను. వాళ్ళు చేసే విధానం బట్టి ఒక్కోసారి సుప్రీంకోర్టు కానీ సుప్రీంకోర్టు ఈ చట్టం అలాగే ఉండాలన్నారనుకోండి,
అది చాలా పెద్ద ప్రాబ్లం అమెరికాకి. అందరూ వెళ్ళిపోతారు, మళ్ళీ అందరూ బిగించేస్తారు. అది ఏదో రకంగా వాళ్ళు ఆప్ చేస్తారు అమెరికన్ గవర్నమెంట్. టైం మారింది కదా. భారతదేశంలో కూడా కొన్ని ఆలోచనలు ఉండే 20 సంవత్సరాల క్రితం, ఆ ఆలోచనలు ఇవాళ లేవు కదా. ఆలోచనలు మారుతూ ఉంటాయి, అది మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండాలి. ఇతర దేశాలు అందరూ ఇలాగున్నారు. పెద్ద ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి సుప్రీంకోర్టులో. వాళ్ళు చాలా పెద్ద ఆర్గ్యుమెంట్స్. ఆ జడ్జిమెంట్ రావడానికి 2-3 నెలలు పట్టవచ్చు. బట్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు, కేర్ఫుల్గా చేస్తారు. మన టారిఫ్స్ రద్దు చేయాలని వేశారు కదా, సుప్రీంకోర్టు అన్నారు కదా, మీకు ఆ పవర్ లేదు ప్రెసిడెంట్ చేయటానికి అనే పెద్ద నిర్ణయం తీసుకున్నారు కదా సుప్రీంకోర్టు. చాలా పెద్ద నిర్ణయం. సో మళ్ళీ ఈసారి పెద్ద నిర్ణయం తీసుకుంటారా దీని మీద? ట్రంప్ కన్సెషన్ ఇస్తారా? అది చూస్తారు వాళ్ళు. అన్నీ కొట్టారు ఓ పక్కన, అన్నీ కొట్టారు. పొలిటికల్గా పోతారు కూడా. పొలిటికల్గా వాళ్ళు జడ్జెస్ న్యూస్ పేపర్స్ చదువుకుంటారు అని అన్నాడు ఒక జడ్జి ఒకసారి. జడ్జెస్ ఆల్సో రీడ్ న్యూస్ పేపర్స్ అండ్ ఎలక్షన్ రిజల్ట్స్ కూడా చదువుకుంటూ ఉంటారని ఎటకారంగా అన్నారు. అంటే మేము కూడా పబ్లిక్ ఒపీనియన్ కూడా రెస్పెక్ట్ చేయాలి కదా. వ్యతిరేకంగా వెళ్తాం, పూర్తిగా వెళ్ళేవాడు. ఆ టారిఫ్స్ ఎందుకు కొట్టేశారు? కొన్ని రాష్ట్రాలు అడ్డం పడినాయి కాబట్టి. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు అడ్డం పడుతున్నాయి ట్రంప్ చేసిన యాక్షన్కి. కానీ ఇది కొంతవరకు సుప్రీంకోర్టు రిలీఫ్ ఇస్తుంది, కొంతవరకు ట్రంప్తో అంగీకరిస్తుంది అని నేను అనుకుంటాను. ట్రంప్ కోర్టుల మీద కూడా సీరియస్గా కామెంట్స్ చేస్తాడు కదా సార్. ఫెయిల్డ్ జ్యుడిషియరీ సిస్టమ్ అనే కోర్టుల మీదే కామెంట్ చేశాడు ఆయన. ఇట్లాంటి అధ్యక్ష హోదాలో ఉండి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు కోర్ట్స్ మీద చేయడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్? అక్కడ సిస్టంలో కోర్టుల మీద చేస్తూ ఉంటారు, తప్పలేదు, చేస్తూ ఉంటారు. 1940లో అప్పుడు వాళ్ళ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆ ప్రెసిడెంట్, ఫేమస్ ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అని ఎన్నో కొత్త పాలసీస్ తీసుకొస్తే సుప్రీంకోర్టు కొట్టేస్తూ ఉండేది. ఏదేది వాళ్ళు ఖర్చు పెట్టాలి, బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి, డిప్రెషన్ రావాలంటే అప్పుడు ఆయన ఓపెన్గా అనేవాడు, నేను సుప్రీంకోర్టు స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేస్తా, 9 నుంచి 20 చేస్తాను, మేము సంగతి తీరుస్తాను ఓపెన్గా అనేవాడు. చేయలేదు ఆఖరికి. బట్ కోర్టు జడ్జెస్ కూడా ఇది అలవాటు, పట్టించుకోరు. ఆ నిర్ణయం ఇచ్చాక అలాగా అది ఎంజాయ్ చేస్తారు, ఆ రియాక్షన్ పట్టించుకోరు. పెద్ద ఇదేదో జ్యుడిషియరీ అని తిట్టాడు, కంటెంప్ట్ అని మాత్రం చెప్పరు. ఓకే, మన దగ్గర మాత్రం అది చాలా పెద్ద నేరం, ఘోరం. మన దగ్గర చాలా విశేషంగా చాలా కోపం తెచ్చేసుకుంటారు వాళ్ళు, చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ భారతదేశంలో మీకు అధికారం ఉంటే చాలా సెన్సిటివ్ అయిపోతారు, చాలా పౌరుషం ఉంటుంది, చాలా ఏమంటారు పొగరన్నం, అధికార పొగరు కూడా ఉంటుంది. అన్ని పోయాక మళ్ళీ మామూలు అయిపోతారు, నార్మల్ అయిపోతారు. మినిస్టర్స్, మాజీ మినిస్టర్స్ అయిపోయాక నార్మల్ అయిపోతారు. బ్యూరోక్రాట్స్ రిటైర్ అయిపోయాక చాలా చక్కగా ఉంటారు. జడ్జెస్ కూడా బాగుంటారు రిటైర్ అయిపోయాక. సో అది మన దేశంలో ఉన్న పెక్యూలియర్ ఇండియన్, అది ఇండియన్నెస్, భారతీయత. ఇది ఒక పెద్ద గుణం. సెన్సిటివ్గా ఉంటారు అధికారంలో ఉన్న. సో అది మనం అది కూడా మార్చుకుంటే మంచి. ఇతర దేశాలు చూసి కొద్దిగా ఇలాంటి వాటికి అంత సెన్సిటివ్గా లేకపోతే బాగుంటుంది. ఓకే సార్, రేపు అంటే April 1న జరగబోయే ఈ సుప్రీంకోర్టు విచారణ ఏమన్నా నెక్స్ట్ నవంబర్లో రానున్నటువంటి ఎలక్షన్స్ పైన ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందంటారా? ఇంపాక్ట్ తప్పకుండా. ఆల్రెడీ ఆ దేశం విడిపోయి ఉన్నారు, పోలరైజ్ అయిపోయి. కొత్తగా వచ్చి ఇంకా విడదీసి చేసేది లేదు. ట్రంప్, యాంటీ ట్రంప్. ట్రంప్ అంటే ఓ బ్రాండ్, ఆ బ్రాండ్కి వ్యతిరేకించే వాళ్ళంతా ఇంకో పక్కన ఉన్నారు. ఇది వాళ్ళ పక్కన వెళ్ళినా వీళ్ళ పక్కన వెళ్ళినా ఇది పెద్ద మార్చేసేదేం లేదు. కానీ చాలామంది అమెరికాలో ట్రంప్కి వ్యతిరేకలు కూడా మనం చాలా లిబరల్గా ఉన్నాం, ఎక్కువ మంది వచ్చేసారు దేశానికి, ఇలీగల్గా వచ్చేసారని కూడా ఫీల్ అవుతున్నారు. దాంట్లో ఒక ఏకాభిప్రాయం వచ్చింది కూడా అక్కడ జనానికి. ఇది ఓవర్గా చేస్తామని 90% పీపుల్ ఫీల్ ఇట్. సో ఇది ఏదో డెమోక్రాట్ రిపబ్లికన్ అనుకోవడం కరెక్ట్ కాదు. ఓవరాల్గా ఇమిగ్రేషన్ ఎక్సెసివ్గా చేస్తామని చాలా ఫీలింగ్ ఉన్నది అక్కడ. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కూడా ఎక్సెస్గా అయిపోయిందని ఫీలింగ్ ఉన్నది. సో ఇది కూడా ఒక ట్రంప్ ఇలా తీసుకొచ్చాడు కాబట్టి ఆయనతో ఎవరున్నారు ఎలక్షన్స్లో వాళ్ళు చాలా ఆనందపడతారు, చాలా ఆనందపడతారు. ఆయన గెలిస్తే చాలా ఆనందపడతారు. ఈ కేసు పెద్ద ఫోర్స్ ఉన్నది, పెద్ద సపోర్ట్ ఉన్నది ఈ చట్టానికి తీసేయటానికి. ట్రంప్ చేసిన పనికి సపోర్ట్ ఉన్నది. కానీ ఇది కోర్టుకు వచ్చింది కాబట్టి
ఇది ఏ రకంగా కోర్టు వెళ్తుంది అది మాత్రం మనం చూడాలి. సింపుల్గా వెళ్ళిపోయేది లేదు. పెద్ద నిర్ణయం, చాలా ఫ్యూచర్లో పెద్ద మార్పు వస్తుంది ప్రపంచం అంతా. ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అమెరికా తలుపులు మూసుకున్నదని, అమెరికా క్లోజ్డ్ ఇట్స్ డోర్స్ అది మాత్రం వస్తుంది. అమెరికా ఎప్పుడు ఇమిగ్రెంట్స్ని వెల్కమ్ చేసేది, అదే సార్, రప్పించుకునేది. అమెరికా అనేది నిజంగా నేషన్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్ అంటారు. సో అలాంటిది అక్కడికి వెళ్ళేటువంటి టాలెంటెడ్ ఇమ్మిగ్రెంట్స్ వల్లనే అమెరికా అగ్రరాజ్యంగా మారింది అనేది ఒక విశ్లేషణ. సో ఇప్పుడు ఈ రూల్స్ వలన ఫ్యూచర్లో టాలెంట్ అంతా కూడా వేరే దేశాలకి, లైక్ ఆస్ట్రేలియా, కెనడా, ఇంకా వేరే దేశాలకి అక్కడికి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుందంటారా? బాగా బాగా ఉన్నది. వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, రమ్మంటున్నారు. పెద్ద స్కోప్ ఉన్నది భారతీయులకి. యూరోప్లో వెళ్ళటానికి 1 కోటి మందికి ఉన్నది అవకాశం. వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని లాంగ్వేజ్ నేర్చుకుంటే వెళ్ళిపోతారు. ఇండియన్ ఇమిగ్రెంట్స్కి మంచి పేరు ఉన్నది, నాలెడ్జబుల్. వాళ్ళకి అవసరం వచ్చిన సబ్జెక్ట్స్, కేర్ గివింగ్, ఎక్కువగా కేర్ గివింగ్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. మెడికల్ ఫీల్డ్లో, కేర్ గివింగ్లో మంచి శాలరీస్, మంచి లైఫ్ స్టైల్స్ ఉంటాయి. ఇవన్నీ గవర్నమెంట్ స్టెప్ తీసుకుంటే విపరీతమైన అవకాశాలు ఉన్నాయి ఇతర దేశాలు భారతీయులకి. వాళ్ళ క్యారెక్టర్ బట్టి మంచి క్యారెక్టర్. పాకిస్తానీస్ కూడా పాకిస్తానీస్ అని చెప్పుకోరు, దక్షిణాసియన్స్ అని చెప్పుకుంటారు అమెరికాలో. దక్షిణాసియన్స్ అంటే సౌత్ ఏషియన్స్ అని చెప్పుకుంటారు. సౌత్ ఏషియన్స్ అంటే భారతీయులు కూడా దాంట్లో ఉంటారు. ఓకే. సో ఇవన్నీ ఫ్యూచర్ ఉన్నది. మన గవర్నమెంట్ కూడా ఎడ్యుకేట్ చేయాలి మన పీపుల్కి. ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే 10 లక్షల మంది తీసుకెళ్తారు. ఎవరు నేర్పుతారు? హైదరాబాద్లో నేర్పుతుందా ప్రభుత్వం? ప్లేసెస్ పెడితే వెళ్ళిపోతారు. పెద్ద డిమాండ్ ఉన్నది ఫ్రాన్స్ నుంచి, జర్మనీ నుంచి. జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఉన్నది భారతీయులకి అంటున్నారు. టర్కీస్కి లేకపోతే మిడిల్ ఈస్టర్న్స్కి లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉన్నది డిమాండ్, తీసుకెళ్తారు. సో అది దానివల్ల అంత భయపడలేదు, ఏదో భారతీయులకి తలుపులు మోసేస్తారని. ఆపర్చునిటీస్ అదే భారతదేశం భారతీయులకి. బట్ ఈ జడ్జిమెంట్ తర్వాత తలుపులు కొంతవరకు మూసేస్తారు అమెరికాలో, ఇలాంటి పర్మిషన్స్ అని మాత్రం ఐ ఎక్స్పెక్ట్. ఇంకా H1B హోల్డర్స్ కూడా వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు కూడా టెన్స్డ్గా ఉన్నారు. అంటే ఒకవేళ ఈ చట్టం కనుక రద్దయిపోతే లీగల్ విజిటర్స్ కావచ్చు, వర్క్ పర్మిట్ మీద ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకు కావచ్చు, సిటిజన్షిప్ వస్తుందా లేదా, ఇది లేదంటే అందరికీ ఒకే రూల్ ఉంటుందా అనేది. అదే అదే చెప్పేది. చాలా పెద్ద పెద్ద స్టెప్ ట్రంప్ తీసుకున్నారు. తప్పకుండా ఇది ఎవరైతే ఆ పరిస్థితిలో ఉన్నారో ఇది మనం విచారం పడదాం వాళ్ళ కోసం పాపం. కానీ మన చేతిలో లేదు. కోర్టు ఏమంటారో చూడాలి. కోర్టుని ఎలా ఫ్రేమ్ చేస్తారు, వీళ్ళ తరపున ఆర్గ్యూ చేసేవాళ్ళు ఎలా తీసుకొస్తారు, పిక్చర్ ఏం చేస్తారు, కొంచెం క్వాలిఫికేషన్ చేస్తారా ట్రంప్ ఆర్డర్కి కొద్దిగా. దాన్ని బట్టి ఇలీగల్గా వచ్చిన వాళ్ళకి ఉండదు, లీగల్గా వచ్చిన వాళ్ళకి ఓకే అంటారా చూడాలి. అనొచ్చు న్యాచురల్ ప్రాసెస్ని ఎలాగ ఆప్ చేస్తారు మీరు, ఇక్కడ పిల్లలకి అనకూడదని అని ఆర్గ్యుమెంట్స్ ఎలా వస్తాయి చూడాలి. ఆ జడ్జెస్ చేతిలో చాలా ఉన్నది, చాలా మంచి జడ్జెస్ కూడా ఉన్నారు. ట్రంప్ వేసిన వాళ్ళు అందరూ ఆయన మాట వింటలేదు. ట్రంప్ వేసిన జడ్జెస్ కొంతమంది ఆయనకి ఎదురు తిరిగారు. ఎవరైతే ఆయన 3 జడ్జెస్ వేశాడు, 3 జడ్జెస్లో 2 ఎదురు తిరుగుతూ వస్తున్నారు అప్పుడప్పుడు. సో ఒకరు ఉన్నారు ఆయనతో మొన్న, 2 వ్యతిరేకం అవ్వారు. సో వాళ్ళు ఎలాగుంటారు ఈసారి చూడాలి. చాలా పెద్ద స్టెప్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.